అందరికీ జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ స్నాక్స్ ఇష్టపడతారు కదా. అందులో ఎక్కువ శాతం ఇష్టపడేది మిరపకాయ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, నెక్స్ట్ వెంటనే ఉల్లిపాయ పకోడీ అనమాట. ఇది ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అయితే ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇట్లా ఉల్లిగడ్డల్ని కట్ చేసుకోవాలి. వీటికంటే ఇంకా కొంచెం రౌండ్గా కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అవి ఏంటివో ఇప్పుడు చూద్దాము. ఇట్లా ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వామ్ వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంతోపాటు తగినంత ఉప్పు, కొంచెం కారం, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసుకొని ఇందులో ఉన్న వాటర్ బయటకు వచ్చే విధంగా బాగా కలిపేసేయండి. ఇందులో వాటర్ అనేవి చాలా తక్కువ పడతాయి అన్నమాట. తర్వాత ఒక 2 కప్పుల వరకు శనగపిండి తీసుకొని దాన్ని కూడా కలిపేసేయండి. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోండి, లేదంటే బియ్య పిండి తీసుకున్నా సరిపోతుంది. కొంచెం తడి కోసం నేను జస్ట్ నీళ్లు చిలకరించాను అనమాట. ఇలా గట్టిగా ఉండాలి మనకి మిశ్రమం. ఇట్లా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకొని ఇందులో చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. ఇట్లా చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఎక్కువ నీళ్ళు కలిపిరనుకోండి అవి బజ్జీల్లాగా వస్తాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట. మీరు పకోడీ వేసిన గంట, 2 గంటలు, 3 గంటలైనా కూడా క్రిస్పీగా రావాలి అంటే ఫస్ట్ పిండిలో ఉల్లిపాయలు మొత్తం కలిపేయాలి. ఉల్లిపాయలు మనం గట్టిగా పిండినప్పుడు అందులోకించి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళలోనే పిండి తడవాలన్నమాట. సరిపోకపోతే కొన్ని నీళ్ళు చిలకరించుకోవాలి, అంతేగాని ఎక్కువ మోతాదులో నీళ్ళు వాడితే ఏమవుతుందంటే బజ్జీలాగా అయిపోతాయి. ఇట్లా చేశారనుకోండి, ఈ 2 టిప్స్ పాటిస్తే మనకి ఉల్లిపాయ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇంకొకటి మనకి వాము కూడా కొంచెం తక్కువ మోతాదులో వేసుకుంటే ఫ్లేవర్ డామినేట్ చేయకుండా ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ వామ్ ఫ్లేవర్ కాకుండా ఉంటుంది. ఈ 2 చూసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీ అయిన ఉల్లిపాయ పకోడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలకి, పెద్దలకి అందరు నచ్చుతాయి అనమాట. టీ తాగుతూ సర్వ్ చేయొచ్చు అందరికీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.